చెప్పు లక్ష్మి. నేను మాట్లాడింది మీకు వినబడిందా లేదా? హలో, ఈ మాట్లాడుతున్నావని తెలియదు. నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో నువ్వు చూస్తున్నా నేను నేను అదా ఇందాల నీకు నుంచి. అంటే అంటే ఎంతసేపు చెప్పాను నేను, అయితే మ్యూట్ లో పెట్టేసానేమో. అంటే ఆ ఏంటి అంటే, చాలా అంటే నేను వెంటనే వచ్చాను. అదే నువ్వు ఇమీడియట్ గానే వచ్చావు, వచ్చాను. నీతోటి చెప్తున్నాను నేను ఇంతసేపు. అంటే ఇక్కడ ఆయన ఏం చూపించారంటే, మనం అన్నిటితోటి సాటిస్ఫై అయిపోతున్నాము, సోకాల్డ్ యాక్టివిటీస్ కానీ పొజిషన్స్ కానీ వీటన్నిటితో. అయితే దానివల్ల ఇంటర్నల్ గా ఏం జరుగుతోంది అనేది కొంత అవేర్నెస్ ఉంటే గానీ మనసు డల్ అవుతుందని మనకు అర్థం కాదు. అంటే వీటన్నిటితోటి మనసు డల్ అవుతోంది. అంతేకాకుండా ఆ డల్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఆ రసహీనమైన జీవితం జీవిస్తున్నాం. అక్కడ దేర్ ఇస్ నో హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్. అయితే ఆయన ఎటు డైవర్ట్ చేస్తున్నారు వీటి నుంచి? అటువంటి మెటీరియలిస్టిక్ గా ఉన్న వ్యక్తిని ఆయన అంతర్ముఖం చేసి, ఇది కాదు అసలైనది, నీకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ పొజిషన్స్, పొజిషన్ ఆఫ్ పీపుల్, పొజిషన్ ఆఫ్ పవర్, ప్రాపర్టీ ఆర్ వాట్ ఎవర్ వీ పొజెస్, దాని నుంచి ఫ్రీడమ్, దట్ ఈస్ వర్చ్యూ అన్నారు. ఆ ఫ్రీడమ్ లోనే ప్రేమ ఉంది, ఆ ఫ్రీడమే సత్యం. ఆ ఫ్రీడమ్ లోంచే మనం ఆ సత్యాన్ని అవగాహన చేసుకోగలం. అంతేగాని ఆ ఫ్రీడమ్ రానంత కాలం వీ నెవర్ గెట్. రాంబుద్రి గారు అర్థమైందా? ఇప్పటికీ వినబట్టం లేదా? నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది మేడం. అంటే మనం చాలా వాటికి కండిషన్ అయిపోయామండి. దిస్ ఈజ్ ఓన్లీ యాక్టివ్ లైఫ్ అని కండిషన్ అయిపోవడం వల్ల మనకు ఆ డల్నెస్ అర్థం కాలే. ఆ కండిషనింగ్ చాలా గట్టిగా ఉంది మనకి. అలా చేయడమే యాక్టివ్ అని, అలాగా అలా ఉండడమే రైట్ జీవితం అని అలవాటైపోయాం. అంటే కండిషన్ అయిపోయాం. అది కాని దానికి ఆయన చూపిస్తున్నారు. రియల్ థింగ్ అనేది ఏంటి?
వీటన్నిటికంటే మూలమైనది ఏంటంటే ఆ స్వేచ్ఛ రావాలి వీటన్నిటి నుంచి. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ సత్యము, ప్రేమ, ఆనందము బయటకు వస్తాయి. అది ఆయన చూపెట్టింది. అవును మేడం. అంటే మనం ఆ పొజెసివ్నెస్ తోటి ఎక్కువగా బైండ్ అయిపోతున్నాం. నా వాళ్ళు, నా డబ్బు, నాకు సంపద ఉంది, ఇవన్నీ తోటి మనం హ్యాబిట్ అయిపోయి వీటితోటి మనం ఫ్రీడమ్ లేకుండా ఉంటున్నామని మనకు తెలియదు. మనకి ఫ్రీడమ్ అంటే మన చుట్టూ ఎవరు లేకపోవడం అని కాదు, వీటన్నిటితో బంధీకృతం అయిపోయాం మనం. అవును అవును, అది తెలియదు, బాధపడింది నాకు. అది క్లియర్ గానే బాధపడింది అశ్విని. అది నేను ఒకటే ఒకటే అదర్ రెండు సార్లు పర్స్పెక్టివ్ కాదది. దట్స్ నాట్ ఏ పర్స్పెక్టివ్, దట్ ఇస్ ద ట్రూత్. నువ్వు అదర్స్ పర్స్పెక్టివ్ తీసుకోవడానికి కూడా నువ్వు రెడీగా ఉండాలి. అది నువ్వు నాట్ టు బి ఓపెన్. వసంతలత, దాన్ని దట్ ఈస్ అదర్ ఒకసారి వింటావా? దట్ ఈస్ ద వే. అంటే మనం ఏంటంటే ఒకసారి వింటావా? ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ తో ఉంటాము. ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ అంటే లేకుండా ఎప్పటికప్పుడు విషయం ఎలా ఫ్రెష్ గా సరే, చూడడం అర్థమైతే సరే. నేర్చుకోవాలి. నేనేమంటా అంటే దట్ వీ కాంట్ సే దట్ ఈస్ అదర్ పర్స్పెక్టివ్ లైక్ ఆల్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అది ట్రూత్ అన్నమాట. అంటే వీటన్నిటిలోంచి మనకి స్వేచ్ఛ వచ్చినప్పుడే ఆ ట్రూత్ ని మనం ఆ ప్రేమని, ఆ ఇంటెలెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కెన్, అంటే అది మన అనుభవంలోకి వస్తుంది అని. ఇవన్నీ మనని బంధించేస్తున్నాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రాంబుద్రి గారు? ఇంకా ఏం లేవు మేడం. అదే అంటే మెయిన్ ఏదైతే ఉందో దాన్ని వదులుచుకోవాలి. ఇంకా అది వదులుచుకోలేనంత వరకు మనం ఎంత మాట్లాడినా వేస్ట్ కదా మేడం. అది అదే ఇంకా అంటే అప్పుడు ఇది అంతటా దాన్ని మనకి అవగతం అయిపోతుంది ఆ వదులుతూ ఉంటే. మేడం ఆ వదలడం అంటే ఇప్పుడు ఆ ఇది ఈ శాశ్వతం కాదు, అసలు ఏది మనం కాదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని వదలాలి అంతే. అంతకంటే ఇంకా ఏం లేదు. వదలబడుతుంది ఆటోమేటిక్ గా. ఆ- మీరు ఇప్పుడు చూడండి, నేను అవును బాడీని అనుకుంటే కదా నాకు సెక్యూరిటీ అవసరం. అవును మేడం. అందువల్ల అవును అది ఎప్పుడైతే మీకు అవగాహన అయిపోయిందో ఆటోమేటిక్ గా అవును ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు నా నా వాళ్ళు అన్నది మనం ఎందుకు గట్టిగా ఉంచుకుంటున్నాం? ఏం పరాయి వాళ్ళు ఎవరు అంటే ఆ డిఫరెన్సియేషన్ పెడుతున్నాం కదా. అంటే బికాజ్ ఐఎమ్ లిమిటెడ్ టు మై బాడీ అండ్ మైండ్ అనేటట్టు. అక్కడ మనం అవును మేడం. ఓవర్కమ్ చేస్తే డిఫరెన్సియేషన్ ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది. అవును మేడం. కరెక్ట్ మేడం. ఓకే అండి, ముగించేద్దాం. ఓకే మేడం. అందరికీ నమస్కారం.